పని కాక దేవుని చేత కట్టబడినది. ఆహా, దేవుడు ఒక గుడారాన్ని తయారు చేస్తా ఉన్నాడు. నిత్యమైనదినైనా అది నిత్యం ఉంటుంది. నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అది పరలోకంలో ఉన్నది మన కోసం ఒక మహిమ దేహము. చదవండి. మనము దిగంబరములో కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి హల్లెలూయా. ఆ గుడారం ఎప్పుడైతే ఈ శరీరం అనే గుడారం వెళ్ళిపోయి ఆ గుడారాన్ని మనం ధరించుకుంటామో వస్త్రాలు లేనట్టు, వస్త్రాలతో అవసరం లేదుగా. అదే చెప్తుంది అక్కడ. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఏమొస్తుంది పరలోకం నుంచి? నివాసము. ఒక గుడారం వస్తుంది, మహిమ గుడారము. మనుషుల చేతులతో తయారు, దేవుడే తయారు చేసిన ఒక గుడారం వస్తా ఉంది.